హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీబీ కిచెన్స్. ఈరోజు మనం ఎగ్ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. త్వరగా ఈజీగా అయిపోతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా గుడ్లని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత అందులో టమాటా ఆనియన్స్ కలిపి మిక్స్ చేసిన పేస్ట్ వేసి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, కరివేపాకు వేసి మూత పెట్టి 1 to 2 మినిట్స్ పాటు ఉంచాలి. ఇప్పుడు మూత తీసి చూసి ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసి మరలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎగ్స్కి ఇలా చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మన ఎగ్ పుల్సర్ గ్రేవీ ఎగ్స్లోకి వెళ్ళి బాగా ఎగ్స్ టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి మూత పెట్టి 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పులుసుని మరగనివ్వాలి. అంతేనండి. దించుకునే ముందు కొత్తిమీర జల్లి దించుకుంటే ఎగ్ పులుసు రెడీ. సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే ఇది పులుసులా కాకుండా గ్రేవీలా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.